పేకాట రాయిళ్లను పట్టుకోవాల్సిన పోలీసులే పేకాట ఆడటం కలకలం రేపింది. విజయవాడ దుర్గగుడిలో డ్యూటీకి వచ్చిన నలుగురు సిఐలు హోటల్ గదిలో పేకాట ఆడారు. టూ టౌన్ సిఐ కొండలరావు, పెనుగొండ సిఐ రాయుడుతో పాటుగా మరో ఇద్దరు సిఐలు పేకాట్లో పాల్గొన్నారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ ఘటనపై పోలీసు ఉన్నతాధికారులు అంతర్గతంగా విచారణ చేపట్టినట్టు తెలుస్తోంది. సిఐలపై చర్యలు తీసుకునే అవకాశం ఉంది. ఘటనపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ అశోక్ నడికి తెలుసుకుందాం. అశోక్, సో ఇలాంటి కార్యకలాపాలని అడ్డుకోవాల్సిన పోలీసులే ఇలా పేకాట ఆడుతూ పట్టుబడడం నిజంగా ఎలా చూడాలో అర్థం కావట్లేదు. ఏం చెప్తున్నారు పోలీసులు? ఉన్నతాధికారులు ఇంటర్నల్గా ఏదో ఇంట్రాగేషన్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. దుర్గపై దసరా విధులు నిర్వహించేందుకు వచ్చిన నలుగురు సిఐలు పేకాట ఆడుతున్న దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. తనపై ఇప్పటికే ఉన్నతాధికారులు అంతర్గతంగా అయితే కూడా విచారణ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. దాదాపుగా దుర్గగుడి ఉత్సవాలకు సుమారుగా పోలీసులు ఇతర జిల్లాల నుంచి కూడా మొత్తం కలిసి దాదాపు 4,500 మంది వచ్చారు. అయితే విధులు నిర్వహించడానికి వచ్చిన నలుగురు సీఏలు అంటే ఒక స్థానికంగా ఉన్న 2 టౌన్స్ ఎవరైతే కొండలరావు ఉన్నారో ఆయన, అలాగే పెనుగొండకు సంబంధించిన రాయుడు, మరొక ఇద్దరు సీఏలు, వీరంతా కూడా ఒక హోటల్లో ఈ పేకాట ఆడుతున్నారు. పేకాట ఆడుతుండగా తీసిన దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సహజంగా ఎక్కడైనా సరే హోటల్స్ లో పేకాట జరుగుతున్నప్పుడు రైళ్లు చేస్తున్న పరిస్థితి ఉంటుంది. కానీ అదే అలాంటి పరిస్థితుల్లో హోటల్లో పేకాట ఆడుతూ పోలీసులు దొరకడం అనేది, ఈ దృశ్యాలు బయటకు రావడం అనేది ప్రస్తుతం చర్చనీయంగా జరిగింది. దీని మీద అధికారులు అంతర్గతంగా విచారణ చేస్తున్నారు. వీరిపై చర్యలు కూడా తీసుకునే అవకాశం ఉందని అయితే మాకు కూడా తెలుస్తుంది. కానీ ఇలాంటి ఘటనలు ప్రతిసారి ఉత్సవాలు జరుగుతున్న సమయంలో ఇలాంటి వెలుగులోకి రావడంతో పోలీసు డిపార్ట్మెంట్ కొంత ఈ ఘటన చాలా సీరియస్ గా తీసుకున్నట్టుగా కూడా. అశోక్, దర్ ఇస్ ఇంటరప్షన్ ఇన్ యువర్ ఫోన్ లైన్. ఘటనకి సంబంధించి మరిన్ని అప్డేట్స్ కోసం మళ్ళీ మీ దగ్గరికి వస్తాం. సో లేటెస్ట్ అప్డేట్స్ ఇచ్చే ప్రయత్నం చేయండి. థ్యాంక్స్ ఫర్ ద ఇన్పుట్స్ ఫర్ నౌ.